వీర జవాన్ మురళీ నాయక్ మృతదేహం అయితే మాత్రం స్వగ్రామానికి చేరుకున్నటువంటి నేపథ్యం ఘనంగా నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది నాయకులు ప్రజలు కూడా వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏర్పాట్లు కూడా ముమ్మరంగా నిన్న రాత్రి వర్షం కురిసినటువంటి నేపథ్యం అయినప్పటికీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఈ కాసేపట్లో క్రిమియేషన్ జరిగే ప్లేస్లో మనం ఉన్నాం. ఈ మధ్యాహ్నం లోపు 12 లోపు క్రిమియేషన్ జరుగుతుంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు చూడవచ్చు. మనం క్రిమియేషన్కి అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో కలితాండాకు అతి దగ్గరలో ఉన్నటువంటి దాదాపు ఒక 200-300 మీటర్ల సమీపంలో ఉన్నటువంటి వారి సొంత ప్లేస్లో ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇప్పటికైతే మరి కాసేపటికి 9:30 గంటలకల్లా పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ వచ్చే అవకాశం ఉంది ఇద్దరు అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి. ఇప్పటికైతే షెడ్యూల్ అనౌన్స్ చేశారు కానీ మరి ఇప్పటికే నారా లోకేష్ అక్కడ బయలుదేరారు అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ పోలీస్ అధికారులు కానీ మొత్తం అంతా ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలో అవన్నీ కూడా సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ దాదాపు 12 గంటల పైన ఇక్కడికి బాడీని తీసుకుని అధికార లాంఛనాలతో సైనిక లాంఛనాలతో ఇక్కడ క్రిమియేషన్ జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పటికే అదేదో తనకు కావాల్సినటువంటి తను పూడ్చడానికి సైనిక లాంఛనాలతో పూడ్చడానికి గుంతని కూడా తవ్వుతున్నటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు ఆర్టీవీ లైవ్ స్క్రీన్ ద్వారా. ఇక్కడ మధ్యాహ్నానికి ఇక్కడ చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు కూడా చుట్టూ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి, ఎందుకంటే విపరీతంగా మాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. క్రౌడు నాయకులు వీళ్ళందరినీ కట్టడి చేయాలంటే ఖచ్చితంగా కొంచెం పకడ్బందీగా ఇప్పటికే బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ గ్రామస్తులే కాకుండా బయట ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చే అవకాశం ఉందని చెప్పి చాలామందికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో మరి క్రిమియేషన్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఒకవైపు అధికారులు ఇక్కడ దగ్గరుండి మరి వారి ఏర్పాట్లు చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి మధ్యాహ్నానికి ఈ కార్యక్రమం ముగియనుంది.